నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. 2024లో ఏపీలో జరిగిన ఎలక్షన్స్లో ఈవీ ట్యాంపరింగ్లపై అనేకమైన తప్పులు జరిగాయని జగన్మోహన్ రెడ్డి అయితే ప్రచారం చేశారు. అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా దీని వెనకాల అంత మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి అనే తెలుస్తుంది. మరి ప్రజలు దీని గురించి అసలు జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు? సో ఇదంతా చూస్తే ఒక క్రియేషన్ అని తెలుస్తుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే బూమ్రాంగ్ అయిందని చెప్పొచ్చు. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, 2024లో ఏపీలో జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎం ట్యాంపరింగ్పై అనేక వాదనలు అయితే వచ్చాయి. సో చాలా మోసాలు జరిగాయి అనేసి. అసలు ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే దీని వెనుక మొత్తం జగన్మోహన్ రెడ్డియే ఉన్నట్లు తెలుస్తుంది. మరి ప్రజలు దీన్ని ఏ విధంగా అంగీకరిస్తారు? ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఎలా ఫీల్ అవుతారు, తను మాట్లాడేటువంటి మాటలను ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ ఆయన బహుశా ఆలోచించరులా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడి యూఎంలో ఏదో జరిగి ఉంటుంది, నా దగ్గర ఆధారాలు లేవు, కానీ ఏదో జరిగి ఉంటుంది, ఢిల్లీలో పెద్దలు ఉన్నారు, ఇదంతా పెద్దలతో కూడినటువంటి కూటమి, ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు, కానీ నా దగ్గర ఆధారాలు లేవు, ఇలా మాట్లాడాడు ఆయన. అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి పంపించేటువంటి ప్రయత్నం 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే ఆయన ప్రయత్నం చేశారు. ఆ సమాచారాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్లతోటి కోర్టులో పిటిషన్లు కూడా వేయించారు. పిటిషన్లు వేయించి మాక్ కౌంటింగ్ నిర్వహించేలా డైరెక్షన్ కూడా కోర్టు ఇచ్చింది. ఆ మేరకు మాక్ కౌంటింగ్ నిర్వహించడానికి కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నుంచి బెల్ వాళ్ళు ఈవీఎంలు తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాకి ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్ వేశారు. ఆ మేరకు అక్కడ రీపోలింగ్ పెట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఆయన రీపోలింగ్ రాలేదు, రీకౌంటింగ్ రాకుండా వెళ్ళిపోయాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అంతకు ముందేమో ఇది ట్యాంపరింగ్ జరిగినందువల్ల నేను ఓడిపోవడం జరిగింది, ఇది నేను ప్రూవ్ చేస్తాను, అది ఇది అని చెప్పేసి రాద్ధాంతం చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి డబ్బులు ఇస్తామన్నారు. దానికి ఎంత ఖర్చు అయిందో ఇది కోర్టుకు వేయడానికి, ఆ కోర్టు ఖర్చులను మేమే బరాయిస్తాము అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఆయన ఏదో అప్రోచ్ అయినా కానీ తాను నిరాకరించాను, రీకౌంటింగ్ జరగాల్సిందేను, రీపోలింగ్ జరగాల్సిందేనని చెప్పేసి పట్టుబట్టాను అని చెప్పారు. సరే, రీకౌంటింగ్ సిద్ధపడినటువంటి సమయంలో ఆయనేమో దాన్ని బహిష్కరించేసి ఆ ప్రక్రియని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఆయనే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఏమి జరగలేదు, కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి నువ్వు పిటిషన్ వెయ్యి, ఆ విధమైనటువంటి ప్రచారాన్ని చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చారు. అందుకే నేను ఆ విధంగా ట్యాంపరింగ్ ఈవీఎంలు జరిగాయి అని చెప్పి చెప్పాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు అంటే పబ్లిక్ని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని చీట్ చేయడానికి, మోసం చేయడానికి, వాళ్ళ ఆలోచనని పక్కదోవ పట్టించడానికి చేసినటువంటి ఒక ప్రక్రియగా దీన్ని మనం భావించాలి. ఎందుకంటే అది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు కాబట్టి, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నారు ట్యాంపరింగ్ గురించి, అందుకే నేను చెప్పాను అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. అంటే తను గెలిస్తేనేమో, తను ముఖ్యమంత్రి అయితే, తన పార్టీ అధికారంలోకి వస్తేనేమో ఈవీఎంలు అద్భుతంగా పనిచేసినాయి. అదే తన పార్టీ అధికారంలో రాకపోయినా, తనకి ఎమ్మెల్యేలు తను అనుకున్నటువంటి సంఖ్యలో గెలవకపోయినా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, పైన పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళ కూటమి, ఏదో జరిగింది, నా దగ్గర ఆధారాలు లేవు, కానీ ఏదో జరిగింది, ఇట్లాంటి మాటలు ఆయన మాట్లాడి పబ్లిక్ని పక్కదోవ పట్టించడంతో పాటు ఈ గెలుపు కాదు అనేటువంటి ఒక ఒపీనియన్కి సమాజాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది చాలా డేంజర్. అది
అది రాజ్యాంగ విరుద్ధం. ఎన్నికల కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారం మీద ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టింది, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం. ఆ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి ఎన్నికలు అవి. ఇప్పుడు ఆయన ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? కేంద్ర ఎన్నికల సంఘం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి స్వతంత్ర సంస్థ, అది దానికి ఉన్నటువంటి పవర్స్ చాలా ఎక్కువ. మరి ఆ పవర్స్ ఉపయోగించి ఇప్పుడు ఇలాంటి అనుమానాలను రేకెత్తించేటువంటి వాళ్ళ మీద, ఇలాంటి అనుమానాలను సృష్టించేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి వెసులుబాటు కూడా ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీసుకొని పరిగణలోకి ఆయన పార్టీ అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని రద్దు చేసేటువంటి పవర్స్ కూడా ఆ ఎన్నికల సంఘానికి ఉంది, కేంద్ర ఎన్నికల సంఘానికి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదు. దాంతో ఎవరికి వాళ్ళే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేశారు, అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం అన్నా చెప్పాలి, లేదు వాళ్ళకి క్లారిటీ అన్నా ఇవ్వాలి. లేదు వాళ్ళు క్లారిటీగా ఉన్నప్పటికీ కూడా క్లారిటీ లేదని క్రియేట్ చేస్తే అది చీటింగ్ ఎందుకు వస్తుంది? ఆ విధంగానే చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం. ఏది తీసుకోకుండా వీళ్ళ పార్టీకి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎన్నికల సంఘం పార్టీకి ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదు. సో దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద రకరకాల చర్చ జరుగుతుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 2024 జరిగినటువంటి ఎన్నికల్లో 164 మంది ఎమ్మెల్యేలతోటి కూటమి గెలుచుకుంది. గెలిచినటువంటి కూటమిని అప్రిషియేట్ చేయకుండా ఆ గెలుపు కాదు, అది ఈవీఎంల ట్యాంపరింగు అని చెప్పి క్రియేట్ చేసేదానికి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా చేశారు. అది తప్పు అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి, ఇప్పటికి కూడా ఉన్నారు కదా ఆ పార్టీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కలిశారు. అంటే ఆ పార్టీ నుంచి బయటకు రావాలనుకుంటున్నారు ఆయన. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏ పార్టీలో చేరతారని చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు పోరాడినటువంటి ఆయన ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము ఆ విధంగా చేశానని చెప్తున్నారంటే ఇది క్రియేషనే కదా, ప్రజలను తప్పుదోవ పట్టించడం కదా. మరి 2019లో 151 మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కదా, మరి అప్పుడేమో ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా? అప్పుడు లేనటువంటి ట్యాంపరింగ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? సో ఇది ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజాస్వామ్యంలో అలాగే ఆంధ్రప్రదేశ్ సమాజానికి కూడా మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏమైనా మేలు చేయాలనుకుంటే ఎన్నికల దాకా ఆగాలి ఆయన. ఎన్నికల దాకా ఆగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన కూడా కొంచెం దోహదపడాలి, కొంచెం సహకరించాలి. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజ్యాంగబద్ధంగా గెలుచుకున్నటువంటి పార్టీలనే కించపరిచేలా, లేదా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలనే కించపరిచేలాగా ప్రయత్నం చేయటం అనేది అదొక రకంగా నేరం కింద వస్తుంది. దాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుంటే తప్ప ఇలాంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు ఆయనేం చేయలేడు అధికారంలో ఉండే కూడా, ఎందుకంటే అది ఎన్నికల కమిషన్ సంబంధించిన ఇష్యూ కాబట్టి. సో ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుంది. బట్ ఎన్నికల కమిషనే రియాక్ట్ కావాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తూ ఉంటారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్తూ తాను ఇంకా బలంగా ఉన్నాను, తనకి 39% ఉంది లేదా 40% ఉంది, తాను ఇంకా బలంగా ఉన్నాను, ఒక 5% ఇటేస్తే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్ని పక్కదోవ పట్టించి పరిపాలనని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆయన. అందుకే ఆయన మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఈ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే దాని మీద ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ప్రచారం చేయకుండా. అదర్వైజ్ ఇట్లాంటి కన్ఫ్యూజన్ కొనసాగుతుంటుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.